DNA టీవీ మన రాష్ట్రం మన ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు మృదుల. నేను జిల్లెలమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో తెలుగు అధ్యాపకురాలుగా పనిచేస్తున్నాను. మా కళాశాల బాపట్ల జిల్లాలో జిల్లెలమూడిలో ఉంది. మాది అమ్మవారు పెట్టినటువంటి కళాశాల. ఇది 1971లో ఈ కళాశాల స్థాపించబడినది. ఈ కళాశాల స్థాపించినప్పటి నుంచి తెలుగు సంస్కృతానికి పెద్ద పీట వేసి అమ్మవారు తెలుగుని సంస్కృతాన్ని పునరుద్ధరించాలనే ఉద్దేశంతోనూ, అలాగే పేదవాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుకోవాలి అనేటువంటి ఉద్దేశంతోనూ ఈ కళాశాలను స్థాపించింది. మా కళాశాలలో ఉచిత విద్య, వసతి సౌకర్యాలన్నీ కూడా కల్పించబడుతూ ఉంటాయి. మేము విద్యార్థులందరికీ కూడా ఉచితంగానే వసతి సౌకర్యాలు ఇవన్నీ కూడా కల్పిస్తూ ఉన్నారు మా మేనేజ్మెంట్ వారు. అలాగే మొన్న రీసెంట్గా మా కళాశాల నాక్ అక్రిడియేషన్కి వెళ్ళింది. B++ కూడా తెచ్చుకున్నది. అలాగే ఇప్పుడు కొత్త కోర్సు కూడా మేము స్థాపించాము, BSc కోర్సు కంప్యూటర్స్. మా కళాశాలలో చేరడానికి 10th క్లాస్ ఉత్తీర్ణులైతే చాలు, ఎవరికైనా సరే మా కళాశాలలో అవకాశం మేము కల్పిస్తాము. మా విద్యార్థుల్ని ఇక్కడికి తీసుకురావడానికి గల కారణం ఏంటంటే, వాళ్ళు అంతకు ముందు నుంచే తెలుగు నేర్చుకుంటున్నారు. అయితే పద్య రచనపై, వచన రచనపై ఇక్కడ ఉన్న గొప్ప గొప్ప పండితులు కూడా శిక్షణా తరగతులను ఇస్తున్నారు అని తెలిసి వాళ్ళకి కొంత శిక్షణను కూడా కల్పించడం అనేటువంటిది జరుగుతుంది. ఆ ఉద్దేశంతోనే మేము ఈ 6వ ప్రపంచ తెలుగు రచయితల సంఘం సమావేశాలకి రావడం అనేటువంటిది జరిగినది. నాకు తెలుగు అంటే ఎక్కువ, అందువల్ల నేను తెలుగునే చదువుకున్నాను. అలాగే ఇంకొక విషయం కూడా ఉన్నది. ఇందులో నేను జిల్లెలమూడిలోనే పుట్టి పెరగడం ద్వారా ఆ ఊర్లోనే ఆ కళాశాల ఉన్నది. కాబట్టి నేను ఆ తెలుగునే అభ్యసించాను. తెలుగు చదవడం వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి. ప్రస్తుతం అంతరించిపోతున్నటువంటి ఈ తెలుగుని మనం అందరం కలిసి కాపాడాలి. అలాగే మిగతా విద్యార్థులందరూ కూడా కాపాడాలి. తెలుగుతో పాటు సంస్కృతం కూడా మా కళాశాలలో చెప్పడం జరుగుతుంది. మనకి రాను రాను తెలుగు టీచర్స్ కూడా తక్కువైపోతున్నారు. ప్రభుత్వాలు కూడా దీని మీద దృష్టిలో ఉంచుకొని తెలుగు పోస్టులను కూడా తీయాలని మేము కోరుకుంటున్నాము. నా పేరు డి వాణి. నేను మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల జిల్లెలమూడిలో చదువుతున్నాను. మేము చదివే సబ్జెక్టే తెలుగు. అలాంటి తెలుగు గురించి ఇంకా మంచిగా తెలుసుకుందామని ప్రపంచ తెలుగు రచయితల మహాసభకు వచ్చాము. ఇక్కడ ఎన్నో చక్కగా మాకు విషయాలు చెప్పారు. తెలుగు యొక్క గొప్పతనం గురించి చెప్పారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు మన తెలుగు గురించి చక్కగా చెప్పారు. అలానే మనం కూడా తెలుగుని గౌరవిద్దాము, కాపాడుదాము, చక్కగా మాట్లాడదాము. ధన్యవాదములు. నా పేరు ఐరమ్య. మేము మాతృశ్రీ ఓరియంటల్ కాలేజ్ జిల్లెలమూడి నుంచి వచ్చాము. కేయూరాని నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలం న స్నానం న విలేపనం న కుసుమం నాలాం కృతామూర్ధజం వాణ్యేకా సమలం కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే కిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ధన్యవాదములు. హలో, నమస్కారం అందరికీ. మేము ఓరియంటల్ కాలేజ్ నుంచి వచ్చాం, జిల్లెలమూడి. నేను ఇప్పుడు ఒక పద్యం పాడబోతున్నాను. లలన జనపాంగ వలన వసతదనంగ తులన బికాభంగదో ప్రసంగ మలయ నిలవిలోల దలస సవరసాల పలసాదర సుకాల పన విశాల మలని గరదుని కమలని కృతదుని కమలని సుఖతకోక కులవదూక మతికాంత సలతాంత లతికాంత రనితాంత రతికాంత రణతాంత సుతనుకాంత మకృద కామోద కురావక వికల వకుల సకల వనాంత ప్రమోద చలిత కలిత కలకంఠ కులకంఠ కాకలి విభాసరము వోల్చు మధుమాస వాసరంబు. ధన్యవాదములు. నా పేరు ఎస్ దేవి. మాతృశ్రీ ఓరియంటల్ కాలేజ్ జిల్లెలమూడిలో చదువుతున్నాను. నా పేరు ఎన్ ప్రణతి. నేను మాతృశ్రీ ఓరియంటల్ కాలేజ్ జిల్లెలమూడిలో చదువుతున్నాను. మమ్మీలో అమృతత్వమేది వినరా మా బాబు మాధుర్యమున్ అమ్మాను పిలుపులో కలదురాహాయి అన్నచో విన్నచో చెమ్మెలి చిమ్మెడి చిన్ని మాట
భాషలకు ఘనశ్రీ భాష్యముల్ సాటి రావు అమ్మో ఏలకు లొంగిపోయెదరో ఈ అప్రాచ్య దుస్సంస్కృతిన్. ధన్యవాదాలు.